12 సంవత్సరముల దీర్ఘసత్రయాగం చేస్తున్నాడు శౌనకుడు. అంటే ఆ అరణ్యం ఎటువంటిది, ఆ ప్రదేశం ఎటువంటిది, అక్కడ ఉన్న మహాత్ములు ఎటువంటి వారు, అసలు వాళ్ళ మనసులు ఎటువంటివి, వాళ్ళు చేస్తున్న యాగం ఎటువంటిది. అక్కడికి వెళ్ళాడు మహానుభావుడైనటువంటి సౌతి. నన్నయ్య మహానుభావుడు మహాభారతంలో ఆయన్ని సౌతి కథకుడు ఈ 2 పేర్లతో ఎక్కువగా పిలుస్తూ ఉంటారు. మళ్ళీ వైశంపాయనుడు వచ్చేంత వరకు కథలో అలాగే పిలుస్తూ తీసుకుని వెడతారు. ఆయన రోమహర్షణుని యొక్క కుమారుడు, ఉగ్రశ్రవసుడు ఆయన పేరు. ఆయన్ని సౌతి అంటారు. రోమహర్షుడిని కుమారుడైనటువంటి ఈ ఉగ్రశ్రవసుడు ఆ నైమిషారణ్యానికి వచ్చాడు. మళ్ళీ నేను మీతో ఒక 2 మాటలు ప్రస్తావించవలసి ఉంటుంది. ఆయన ఎవరు అన్నది, అక్కడికి ఆయన ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అన్నది నేను చెప్పవలసి ఉంటుంది కదా. ఆ వచ్చిన ఉగ్రశ్రవసుని యొక్క తండ్రి గారి పేరు రోమహర్షణుడు. ఆయనకి అసలు రోమహర్షణుడు అన్న పేరు ఎందుకు వచ్చింది, సూతుడు అన్న పేరు ఎందుకు వచ్చింది? సూతుడు అన్న పేరు సాధారణంగా సారథికి అన్వయం చేస్తూ ఉంటారు, లేదా జన్మచేత కొంతమందిని సూత శబ్దంతో పిలుస్తారు. ఇక్కడ రోమహర్షణుడు సూతుడు, కానీ రోమహర్షణుడు సూతుడు అని చెప్పడానికి కారణం ఏమిటో తెలుసా అండి? అది జాతి సంబంధమైనటువంటి అన్వయం కాదు. మీకు కాశీఖండంలో దీనికి సంబంధించినటువంటి రహస్యాన్ని ప్రస్తావన చేస్తారు. పృథు మహారాజు గారు ఒకానొకప్పుడు ఒక పెద్ద యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞగుండంలోంచి ఒక మహాపురుషుడు ఆవిర్భవించాడు. అగ్నికుండ సముద్భూత సూత నిర్మల మానస. ఆయన బయటికి వచ్చినప్పుడు ఆ పృథు చక్రవర్తి యొక్క యజ్ఞగుండంలోంచి ఆయన ఆవిర్భవిస్తే ఆయన్ని పిలిచారు అందరూ. అగ్నికుండ సముద్భూత, అగ్నిగుండంలోంచి జన్మించినవాడా, నిర్మల మానస, నిర్మలమైన మనస్సు కలవాడా అని పిలిచారు. ఈయన వేదవ్యాసునికి శిష్యుడయ్యాడు. శిష్యుడై పురాణవాంగ్మయాన్నంతటినీ కూడా, 18 మహాపురాణములనన్నింటినీ కూడా వేదవ్యాసుడి వలన ఉపదేశంగా పొందాడు. పొంది ఈ పురాణములనన్నిటినీ కూడా ప్రవచనం చేయడమే తన యొక్క ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఎందుకు అలా పెట్టుకోవాలి ఆయన అంటే, ఆయనకి ఏదో ఉబుసుపోక చెప్పినటువంటి వాడు కాడు. ఆయన దేనికి చెప్పుకున్నాడు ఈ పురాణాన్ని అంటే, ఆయన చెప్పేటప్పుట పొంగిపోయి ఆ కథలో తాను లీనమైపోయి ఎంత పరవశించిపోయేవాడంటే, లోపల తాను ఏ ఘట్టాన్ని వర్ణిస్తున్నాడో ఆ ఘట్టాన్ని తాను దర్శనం చేసి పరవశించి చెప్పేవట. అంత పరవశంతో ఆయన చెప్తాడు కాబట్టి సభలో కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఆనందంతో పులకలొచ్చి వెంట్రుకలు నిక్కబుడుచుకుని ఉండేటట్టుగా వింటుండేవారట ఆయన చెప్పేటటువంటి ప్రవచనాన్ని. అంత భక్తి కుదురుకునేది ఆయన మాట్లాడితే. అలా మాట్లాడాడు కాబట్టి ఆయనకి రోమహర్షణుడు అని పిలిచారు. అగ్నిగుండంలోంచి ఉద్భవించాడు కాబట్టి సూత అని పిలిచారు. అటువంటి సూతుడు రోమహర్షణుడు. ఆ రోమహర్షణుని యొక్క కుమారుడు ఉగ్రశ్రవసుడు. ఈయనకి కూడా తండ్రి గారి పోలికే వచ్చింది. ఈయనకి కూడా ఏమిటి పని అంటే, పురాణ ప్రవచనం చేస్తూ ఉంటాడు. ఈ పురాణ ప్రవచనం ఎందుకు చేస్తారో తెలుసా అండి? పురాణ ప్రవచనము భూతద్దం పెట్టి వస్తువుని చూపించడం అంటుంది శాస్త్రం. వేదం ఉంటుంది, వేదము రాజశాసనం ఎలా మాట్లాడుతుందో అలా మాట్లాడుతుంది. సత్యం వద ధర్మంచరా అంతే, ఇంకేం అందం, ఊరుకుంటుంది. ఇప్పుడు వేదంలో ఉండేటటువంటి సమస్త ఆచారకాండని స్మృతులు చెప్తాయి. స్మృతి అంటే ఏ ఋషి వాటినన్నింటినీ తీసి వేదంలోంచి క్రోడీకరించాడో ఆ ఋషి పేరు మీదుగా స్మృతి వస్తుంది. యాజ్ఞవల్కుడు క్రోడీకరించాడనుకోండి, యాజ్ఞవల్క స్మృతి. గౌతముడు క్రోడీకరిస్తే గౌతమ స్మృతి. మనువు క్రోడీకరిస్తే మనుస్మృతి. ఇలా వస్తాయి. ఈ స్మృతికి ఆధారం శృతే, వేదమే. వేదంలోంచే తీస్తారు. కాబట్టే శృతేరివార్థం స్మృతిరన్వగచ్చత్ అంటాడు కాళిదాసు. ఆవు వెంట దూడ ఎలా వెడుతుంది అంటే, శృతి వెంట స్మృతి వెళ్ళినట్టు అన్నాడు. దిలీపుడి కోసం అని చెప్పి ఆయన, మా దిలీపుడు మహానుభావుడు ఆ గోవుని రక్షణ చేసినటువంటి సందర్భంలో కాళిదాస మహాకవి రఘువంశ మహాకావ్యంలో ఈ ప్రయోగం చేస్తాడు. శృతేరివార్థం స్మృతిరన్వగచ్చత్ అని. ఆవు వెంట దూడ వెళ్ళిపోయినట్టు వేదం ఏం చెప్పిందో దాన్నే స్మృతులు చెప్తాయి. కానీ అక్కడక్కడక్కడక్కడ చెప్పిన విషయాలన్నీ తీసి ఋషి క్రోడీకరిస్తాడు. క్రోడీకరించి చెప్తే దాన్ని స్మృతి అంటారు. ఇప్పుడు శృతి స్మృతి ఈ రెండు ఏం చెప్తాయంటే,
మనం ఎలా ప్రవర్తించాలో ప్రామాణికంగా మనకి చెప్తాయి ఈశ్వరవాక్కు కాబట్టి. కానీ దాని మీద మనకి బాగా బుద్ధి కుదురుకోవాలనుకోండి, పురాణం వినాలి. పురాణం వింటే వేదాన్ని స్మృతిని విన్నట్టే. ఎందుకని? ధర్మంచరా, నువ్వు ధర్మమునే అనుష్ఠించు. ధర్మమే అనుష్ఠిస్తే ఏమవుతుందండి? రామాయణం విను, నీకు అర్థమవుతుంది ధర్మం అంటే ఏమిటో, ఎలా రక్షిస్తుందో. ఇప్పుడు వేదంలో ధర్మంచరా అన్న మాటని రామాయణ మహాకావ్యం రామచంద్రమూర్తి యొక్క జీవితంగా సమర్థించి చూపించి మీకు ధర్మమునందు పూనిక కల్పిస్తుంది. శృతి వింటే నాకు అర్థమైందండి అని అందరూ చెప్పలేరు, కానీ వేదాన్ని వినడమే చాలు. స్మృతి వింటే నాకు అర్థమైందండి అని అందరూ చెప్పగలరా అంటే చెప్పడం కష్టం. పురాణం వింటే నాకు అర్థం కాలేదండి అనడానికి ఏం ఉండదు. ప్రవచనం అన్న మాటకు అర్థం ఏంటంటే ప్రకృష్ట వచనం, బాగా ఊపి చూసి కర్ర బాగా పాతుకుందో లేదో ఆయనే ఊపి చూస్తాడు ఒకసారి. అలా పూర్వాపర విచారణ చేస్తూ కథని సమర్థిస్తూ శృతితో స్మృతితో అనుసంధానం చేస్తూ జరిగినటువంటి మాట తేలికగా మన మనసులో ధర్మం నిలబడేటట్టుగా చేస్తుంది, మనం ధర్మమునందు అనురక్తులమయ్యేటట్టు చేస్తుంది. అందుకు ప్రవచనం చేశారు. సూతుడు చేసిన, రోమహర్షణుడైన సూతుడు చేసిన, ఆయన కొడుకైనటువంటి ఉగ్రశ్రవసుడు చేసిన, దేని కొరకు చేశారు ప్రవచనం అంటే వాళ్ళకేదో ఉబుసుపోక కాలక్షేపం లేక అదే పనిగా చెప్పుకుంటూ వెళ్ళిన వాళ్ళు కారు. అందుకే మీకు ఈ పురాణ ప్రవచనము అనబడేటటువంటి ఈ ప్రక్రియ ప్రపంచపటంలో ఏ దేశంలో, ఏ సంప్రదాయంలో, ఏ విశ్వాసంలో మీకు కనపడదో. పురాణమును ప్రవచనము చెయ్యడము అనేటటువంటిది కేవలము సనాతన ధర్మమునందు మాత్రమే ఉన్నది. కాదు, మీకు ఒక యథార్థం చెప్తాను. దేవాలయానికి వచ్చినప్పుడు పెద్దలైనటువంటి వారు ఒక మాట అడుగుతారు, ఇక్కడ ఎప్పుడైనా రామాయణం చెప్పారా అని అడుగుతారు. ఇక్కడ రామాయణం చెప్పారండి అన్నారనుకోండి, ఆ ప్రాంగణానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అన్నిటికన్నా ఒక ప్రాంగణం పునీతమైంది అని ఎప్పుడు చెప్తారో తెలుసా అండి? అక్కడ భారతం చెప్పి ఉంటే. దేవాలయ ప్రాంగణంలో కూర్చుని భారతం చెప్పినా, దేవాలయ ప్రాంగణంలో కూర్చుని భారతం విన్నా, అది సర్వోత్కృష్టమైనటువంటి స్థితిని కల్పిస్తుంది. అందుకే భారతం వినని వారు ఉండరు. దేవాలయ ప్రాంగణంలో కూర్చుని భారతం వినండి అని ఎందుకు చెప్తారంటే, నేను ఇలా అన్నానని మీరు అనుకోవద్దు. ఇదే భారతాన్ని పట్టుకెళ్ళి మీరు ఒక ఆడిటోరియంలో చెప్పారనుకోండి, మీ చెప్పులు పెట్టుకునే స్టాండ్ లేదనో, షూ కీపింగ్ స్టాల్ లేదనో మీరు చెప్పులు వేసుకుని కూర్చుని వెళ్ళి వింటారు. చెప్పేవాడు మాత్రం వాడికి ఉన్న నిష్ట కొద్దీ చెప్పులు విప్పి కూర్చుని వాడు చెప్తాడు. అంత పరమ పవిత్రమైన భారతాన్ని, పంచమ వేదాన్ని చెప్పులతో కూర్చుని వినడం అన్నది ఎంత దోషం అవుతుంది. అదే ఒక దేవాలయ ప్రాంగణం అనుకోండి, మీరు చెప్పులు విప్పి లోపలికి వస్తారు. ఈశ్వరుని యొక్క సముఖంలో, ఆయన ఎదురుగుండా, ఆయన సభామంటపంలో కూర్చుని మహాభారతం వినడం అంటే కోట్ల 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 జన్మల తర్వాత తప్ప జీవుడికి ఆ అధికారాన్ని పొందే అదృష్టాన్ని ఇవ్వరు అని శాస్త్రములు తెగేసి చెప్తున్నారు. ఎందుకని అంటే మహాభారత ప్రవచనాన్ని వినడమే అంత గొప్ప. ఎందుకని? ప్రతి చోట ధర్మ సూక్ష్మ సమన్వయమే, ప్రతి మాటలో ధర్మ సూక్ష్మ సమన్వయమే. అంత గొప్పగా ధర్మము అనబడేటటువంటి పతాకాన్ని ఎగరవేస్తుంది మహాభారతం. కాబట్టి ఇప్పుడు అక్కడికి ఈ ఉగ్రశ్రవసుడు ఆయన ప్రవచనం చేయగలిగినటువంటి దిట్ట, ఆయన అక్కడికి వచ్చారు.